ఈరోజు మనం సూర్యాపేట జిల్లాలో ఉండ్రుగొండ గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం గురించి తెలుసుకుందాం. చుట్టూ పచ్చని పంట పొలాలతో ఆహ్లాదకరమైన వాతావరణంతో మధ్యలో ఒక కొండ, ఆ కొండపై నిధుల కోసం ధ్వంసం చూడడానికి వెళ్తున్నాం. ఆ కొండపై గుప్త నిధుల కోసం సూర్యాపేట పట్టణానికి 12 కిలోమీటర్ల దూరంలో మరియు జాతీయ రహదారి 65 నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది 5వ శతాబ్దంలో మొదట విష్ణుకుండినులు నిర్మించిన పురాతన గిరిదుర్గం. ఈ కొండకు సింహాద్రి, కీలాద్రి అని నామకరణం చేసి శ్రీ లక్ష్మీ సమేత హాయగ్రీ ఈ ఆలయాన్ని చేరుకునే మార్గ మధ్యలో ఎన్నో విశాలమైన ప్రదేశాలు కనిపించాయి. గుడి చుట్టూ ప్రదర్శనం చేయాలనుకున్న వారికి ఈ మార్గం ద్వారా ప్రదక్షిణలు చేసుకోవచ్చు. తరువాత వివిధ రాజవంశాలచే అభివృద్ధి చేయించబడింది. ఇది వివిధ దేవాలయాలకు ఆతిథ్యమిచ్చే అద్భుతమైన పురావస్తు మరియు ఆధ్యాత్మిక తీర్థయాత్రా కేంద్రం. కొండ కింది నుంచి గంటన్నర సమయం పడుతుంది. అలాగే అలా లోపలికి కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఒక పెద్ద లక్ష్మీ కరణాక్షాంగదాక్షా శ్రీవత్సవత్సదే క్షేమంగళేశాయ సర్వేషాం శ్రీరంగేశాయ మంగళం జగజ్జన్మాదిలీలాయ జగదానందహేతవే జగచ్చక్షుర్నివాసాయ శ్రీనృసింహాయ మంగళం సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోదశే అస్తు శ్రీసరగస్తూరి వాసరామాసిదోరదే శ్రీహస్తీర్గాదాయ దేవరాజాయ మంగళం కమలాయ జగస్తూరి అనేక కోటలు, కొండలు, లోయలు, సరస్సులు మరియు అడవి పచ్చదనం కూడా చాలా అందమైన పర్యావరణ పర్యాటక కేంద్రంగా ఉన్నాయి.
మా ప్రయాణం అలా సాగుతుండగా పెద్ద పెద్ద రాళ్లతో ఎత్తైన ప్రహరీ గోడ కనిపించింది. పెద్ద పెద్ద లక్ష్మీనారాయణ, మీరు చూస్తున్నటువంటి ఈ ఆలయం సూర్యాపేట నుంచి 15 కిలోమీటర్లో, విజయవాడ వెళ్ళే రూట్లో 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుగొండ అనే ఊర్లో గుట్టల మధ్య కొలువుతీరి ఉన్న లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. ఈ ఆలయం క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో లక్ష్మీ నరసింహస్వామిగా వెలిశారు. కాలక్రమేణా ఈ ఆలయం దినదినాభివృద్ధి అవుతూ నవాబుల పరిపాలనలో ఈ ఆలయం అంతర్లీనమైపోవడం జరిగింది. ఈ నవాబు పరిపాలనలో హిందూ దేవాలయాలు ధ్వంసం చేయబడినటువంటి దేవాలయాల్లో ఇక్కడ ఉన్నటువంటి ఈ మట్టిపట్నం గిరిదుర్గం, ఉండ్రుగొండ గిరిదుర్గంగా ఏర్పడినటువంటి ఈ మట్టిపట్నం భూస్థాపితం చేసేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ భూస్థాపితం చేసి వెళ్ళిపోవడం జరిగింది. తదుపరి స్వామి అంతర్లీనం అయిపోయారు. మళ్ళీ తిరిగి 2002లో జగన్మోహన్ అనే ఒక క్రిస్టియన్ ఇక్కడ మానవతా కేంద్రాలు కట్టాలనే ఉద్దేశంతో, ఇక్కడ ఉన్నటువంటి సంపదని కొల్లగొట్టాలనే ఉద్దేశంతో, దురుద్దేశంతో ఇక్కడి ఆస్తులు కొనుక్కోవడం జరిగింది. తర్వాత కింద ఉన్నటువంటి రామాలయం, ఆంజనేయ స్వామి దేవాలయాన్ని కూలగొట్టడం జరిగింది. అలా జరిగినప్పుడు మన ఇక్కడ ఉన్నటువంటి వారు పెద్ద పెద్ద వాళ్ళందరూ కలిసి ఇక్కడికి వచ్చేసి అక్కడ ఆయన మీద తిరగబడడం జరిగింది. ఆ హిందువులంతా తిరగబడ్డ తర్వాత ఆయన ఆపేయడం జరిగింది. దాన్ని కోర్టులో వేశారు. కోర్టులో వేసిన తర్వాత ఇది పూర్తిగా హిందూ వైదిక సాంప్రదాయానికి సంబంధించినటువంటి ఈ ప్రాంతం, దీన్ని మీరు ఇక్కడ మానవతా కేంద్రాలు కట్టకూడదని చెప్పేసి తీర్పు రావడంతో అతడు ఇక్కడ ఉన్నటువంటి ఆస్తులను నమ్ముకుని వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత ఇక్కడ వెళ్ళిపోయింది. ఇక్కడ ఇంకా సరే ఈ రామాలయం కూలిపోయింది. ఎలా ఉన్నాయి, ఇక్కడ ఇంకేమైనా దేవాలయాలు ఉన్నాయంటే చుట్టుపక్కల చాలా దేవాలయాలు ఉన్నాయి. ఇక్కడ పాతలింగమందుల స్వామి దేవాలయం, వేణుగోపాల స్వామి దేవాలయం, అలాగే రాజుగారి మందిరాలు, కోటగోడలు, శత్రుబందికానాలు, దర్వాజాలు, పెద్ద పెద్ద దర్వాజాలు ఉన్నాయి. ఇక్కడ నుంచి నాగులపాడు ద్వారం అని ఒకటి ఉంది, ఏనుగుల దర్వాజా, పేనుగుల దర్వాజా. తర్వాత ఆంజనేయ స్వామి దేవాలయాలు, ఆంజనేయ స్వామి విగ్రహాలు చుట్టూ 8 ఉన్నాయి. 18 కాళభైరవ క్షేత్రాలు కూడా ఈ చుట్టూ ప్రహారికి మొత్తం కట్టబడి ఉంది. ఆ తర్వాత ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి ఆలయం 2002లో 12వ నెలలో 12/12/2002లో ఈ ఆలయాన్ని వృద్ధిలోకి తీసుకురావడం జరిగింది. తర్వాత 2004లో ఈ ఆలయాన్ని చిన్నజీవ స్వామిని పిలిపించి ఆ తర్వాత ఇక్కడ అమ్మవారిని ప్రాణప్రతిష్ఠ చేసి లక్ష్మీనరసింహస్వామిని అక్కడ అలాగే ధ్వజస్తంభ ప్రతిష్ఠ కూడా జరపడం జరిగింది. ఆ తర్వాత ఆ ప్రతిష్ఠ అనంతరం 2004 నుంచి కొంచెం పూర్తిగా వృద్ధి అవుతూ ఇప్పటి వరకు స్వామివారి కార్యక్రమాలు అన్నీ జరుపుకుంటూ 2011లో ఆల్వార్ల ప్రతిష్ఠ జరగడం జరిగింది. గోదామ్మవారు ఆల్వార్ల ప్రతిష్ఠ, అలాగే ఒక మూలమూర్తి కళ్యాణమూర్తి అయినటువంటి లక్ష్మీదేవి అమ్మవారి ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఆ తర్వాత నిత్యం దినదినాభివృద్ధి జరుగుతూ ఇలాగే నా లక్ష్మీనరసింహస్వామికి ప్రతి మాసంలో స్వాతి కళ్యాణం ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు కంకణాధారణ చేస్తారు. కళ్యాణం కానిటువంటి వారికి కానీ, లేకపోతే ఏదైనా వివాద సమస్యలు ఉన్నటువంటి వారికి కానీ, లేకపోతే ఇంకేమైనా భూ సమస్యలు కానీ, లేకపోతే ఏదైనా వీసా కావాలన్నా ఏదైనా సమస్యలు ఉంటే ఆ స్వామివారి కళ్యాణం రోజు కళ్యాణ కట్టడం జరుగుతుంది. అలాగే అవన్నీ ఫలిస్తున్నాయి. తిరిగి మళ్ళీ రావడం జరుగుతుంది. వచ్చి స్వామివారి కళ్యాణం చేసుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆ స్వామివారి అనుగ్రహం పొందడం జరుగుతుంది. అలాగే ప్రతి పౌర్ణమి రోజున సుదర్శన నారసింహస్వామి యొక్క యాగం జరగడం జరుగుతుంది. ఇది 2018లో స్టార్ట్ చేయడం జరిగింది హోమం. అప్పటి నుంచి చకిలం ఫణికుమార్ గారని వారు ముందుగా వచ్చి స్టార్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ అతను కొన్ని అనివార్య కారణాల వల్ల అతడు వైదొలగడం ద్వారా దీన్ని మళ్ళీ కమిటీ వాళ్ళు బాధ్యతగా స్వీకరించి అతను నిత్యం జరుపుకుంటూ ప్రతి పౌర్ణమి రోజున సుదర్శన నారసింహ యాగం మహా బ్రహ్మాండంగా జరిపించడం జరుగుతుంది. అలాగే కళ్యాణం, ఆ స్వామివారి రోజున కళ్యాణం, ప్రతి స్వాతి నక్షత్రం రోజున కళ్యాణం, పౌర్ణమి రోజున మరి హోమ కార్యక్రమాలు జరుపుతున్నాం. ప్రతి ఆదివారం అన్నదాన కార్యక్రమాలు నడుస్తున్నాయి. అలాగే కళ్యాణం రోజున మళ్ళీ పౌర్ణమి రోజున కూడా అన్నదాన కార్యక్రమం, అన్నప్రసాద వితరణ జరుగుతుంది. నిత్యం ఈ స్వామి ధూపదీప నైవేద్యాలకు చేస్తూ స్వామివారి మననలు అందరికీ పంచుతూ స్వామివారి అనుగ్రహం పొందుతూ అందరూ స్వామివారి యొక్క కార్యక్రమాలు జరిపించుకుంటూ ఆ స్వామిని భక్తులకు వరాలిచ్చే స్వామిగా కొలుచుకుంటూ లక్ష్మీనారసింహ స్వామిగా భక్తులకు వరాలిచ్చే స్వామిగా ఈ ఒండ్రుగొండ
లక్ష్మీనరసింహస్వామిని మనం కొలుస్తూ ఎప్పుడూ ఆయన ఆశీస్సులు పొందుతూ ఉన్నాం. అలాగే మనకి కొన్ని అసౌకర్యాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి దేవాలయానికి రవాణా మార్గం లేదు. కాబట్టి ప్రభుత్వం వారు దాన్ని చొరవ తీసుకొని ఇంకా ఇక్కడ ఉన్నటువంటి ఆలయాలు చాలా డెవలప్ చేసే ఆలయాలు చాలా ఉన్నాయి. వాటిని కూడా త్వరగా మన ప్రభుత్వం వారు టేకప్ చేసి దీన్ని తొందరగా వృద్ధిలోకి తీసుకురావాలని కోరుకుంటూ ఆ లక్ష్మీనరసింహస్వామి సర్వదా అందరికీ మంగళాశాసనాలు తెలుపుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీ. అలా వెళ్తుండగా కొద్ది దూరం తర్వాత శాసనం పక్కన లోపలికి ప్రవేశించడానికి ఒక అద్భుతమైన సింహద్వారం